ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో దేవుని బిడ్డని మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనంలో మీరు చూసినట్లయితే, అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధబొమ్ముల మీద వేయించి. ప్రియమైన దేవుని బిడ్లారా, అబీగయీలు చేసినటువంటి పని ఏమిటంటే, తన భర్త మోటువాడు, తన భర్త మేలు పొందుకొని కీడు చేసినటువంటి స్వభావం కలిగిన వాడని అబీగయీలు దావీదు నాబాలుకి ఎంతో మేలు చేస్తుంటే, కానీ నాబాలు ఆ చేసినటువంటి మేలు మర్చిపోయాడండి. కానీ అబీగయీలు మర్చిపోక దావీదు కొరకు, ఇదిగో చూడండి, 200 అంజూరపు అడలు, ఇక్కడ చూస్తే సుమారు ఒక 2000కు పైగా అంజూరపు అడలు ఉన్నాయి. ఈ అంజూరపు అడల ద్వారా ఆరోగ్యం వస్తుంది. ఆ దినములలోనే అబీగయీలు అంజూరపు అడలు తీసుకుని దావీదుకు కానుకగా ఇచ్చింది. దేవుని స్తోత్రం. గనుక నీవు కూడా అబీగయీలు వలె అంజూరపు అడలను, మంచి శ్రేష్టమైనటువంటి ధాన్యమును, పండు పలహారములను నీకు విరోధముగా ఎవరైతే కీడు తలపెట్టి ఉన్నారో వారికి ఇవి కానుకగా ఇవ్వడం ప్రారంభించు. నా ప్రభు నిశ్చయముగా వారి మనసు మార్చి, కోపంతో వచ్చినటువంటి దావీదు అబీగయీలు దీవిస్తున్నాడు. అంటే అబీగయీలు తప్పు చేసింది కాదు, నాబాలు తన భర్త తప్పు చేస్తే ఈ తప్పు నాదని ఎంచుము అనేటువంటి సుబుద్ధి కలిగినది అబీగయీలు. ఆమేన్. నీవు కూడా ఆ విధంగా కలిగి ఉండము. నా దేవుని కృప నీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అబీగయీలు తండ్రి నాబాలు విషయమై దావీదుకు తండ్రి అనేకమైనటువంటి ఆహార ధాన్యములను, అంజూరపు అడలను ఇచ్చి ఉండగా, నేటి దినమున ప్రభు మేము కూడా ఆరోగ్యంగా ఉండి నిమిత్తమై శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు తినడానికి కృప చూపండి. ప్రభువానికి స్తోత్రము నాయన. అబీగయీలు తన భర్త విషయమై, తన భర్తను కాపాడుకునే నిమిత్తమై దావీదు పగతో వస్తూ ఉండగా అతనికి చురుకానుక ఇచ్చి అతని కోపమును అణిచివేసి ఆశీర్వాదకరమైన మాట అతని నోట పలికే విధముగా అబీగయీలు ఏ విధంగా చేసినదో ఈరోజు నీ బిడ్డలో కూడా అట్టి కృప పొందుదురుగాక. ఆ రీతికి మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.